ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. అలాగే గోల్డ్ నెవర్ గెట్స్ ఓల్డ్. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకు అంటే మన పూర్వీకులు మనకు నేర్పించిన ఆచార వ్యవహారాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఆరోగ్య సూత్రాలు కానివ్వండి, దర్ ఆల్ ఓల్డ్, బట్ దే ఆర్ ఆల్ గోల్డ్. ఎందుకు మనం ఏమనుకున్నాం ఇప్పుడే, ఓల్డ్ నెవర్ గెట్స్ ఓల్డ్ అని చెప్పాం కదా. సో ఆ గోల్డ్ని మనము భద్రపరుచుకున్నట్టే ఆరోగ్య వ్యవహారాలు, సూత్రాలు, సాంప్రదాయాలన్నీ మనం జాగ్రత్త పరుచుకొని అవలంబించామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మన ఎనర్జీ, మన కెపాసిటీ, మన ఆరోగ్యం, ఉత్సాహం, ఆయురార్థం అన్నీ అనుకోనంతగా పెరుగుతాయి. నలుగురికి మనం పంచుతాం. అందుకే ఈరోజు ఆహారం ఔషధం అనే వీడియో మేము చేస్తూ మేము ముందుకు వస్తున్నాము. సో తప్పకుండా మొత్తం వీడియో చూడండి. వీడియోలో చాలా సీక్రెట్స్ ఇస్తాం అలాంగ్ ద వే. సో అవన్నీ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆరోగ్య లక్ష్మి వరిస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి, నేర్చుకుందాం. ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. Hello everyone. Hi everyone. Good evening. Welcome to the today's session. I am Aruna Kumari. I used to work in an engineering college, but now working as a nutritionist. Now today ఒక important program తో మీ ముందుకు వచ్చాము. సో ఇప్పుడు హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం కదా, హెల్త్ ఈజ్ వెల్త్. ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నదే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో దట్స్ వై హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది అందరికీ అర్థమైపోయింది. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్పీకర్ ని, న్యూట్రిషనిస్ట్ ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సార్ వచ్చేసి ఐటీ ఇండస్ట్రీలో పాస్ట్ 20 years గా వర్క్ చేస్తూనే ఉన్నారు. USA లో ఉన్నారు, ఇండియాలోనే చేసి బీటెక్ చేసి అక్కడ ఎంఎస్ చేసి అంతా. బట్ సార్ కి కూడా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అర్థమైంది హెల్త్ ఈజ్ వెల్త్ అని, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేసి. సో ఆయన తన హెల్త్ ని బాగు చేసుకుంటూ, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనుకోకుండానే. ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని తను చాలా రీసెర్చ్ చేసి, చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడి కంటెంట్ ని క్రియేట్ చేస్తూ, ఆ, చాలా మందికి ఇంట కౌన్సిలింగ్ చేస్తూ హెల్త్ ని బాగు చేస్తూ మ్, ఉన్నారు. సో ఈ రోజు ఒక మంచి టాపిక్ తో, ఆ, ఆహారమే ఔషధం అన్న టాపిక్ తో మన ముందుకు వచ్చారు. నిజంగా హెల్త్ ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, సో దిస్ ఈజ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇంకా డీప్ గా మనం తన మాటల్లోనే తెలుసుకుందాము. సో ఐఎమ్ ఇన్వైటింగ్ శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ టు give your knowledge to us. Thank you so much for your precious time. థ్యాంక్ యూ అరుణ. నమస్కారం అండి, భావితరం వ్యూవర్స్ అండ్ ఫర్ వెల్నెస్ కమ్యూనిటీ గ్రూప్ కండి. సో ఈరోజు కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో వస్తాను మీకు. ఓకే, బై ద వే ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ born and brought in India, but one of the best and most ancient country and one of the world's largest democratic company and country అంటాం కదా. అలాగే also very excited about now living in one of the best country again in the US, right? So we are bringing the best of the both for you guys. Okay, bringing the best of the both for you. But having said all this, ఎందుకు అంటున్నానంటే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మనం. అంటే ఇక్కడ భాగ్యం అంటే ఏంటి? సంపద, రైట్? ప్రతి ఒక్కరు మనము అష్టలక్ష్ములని కోరుకుంటుంటాం. మనకు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, లేకుంటే ఆరోగ్య లక్ష్మి అన, విద్యాలక్ష్మి అన, ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయి కదా. కానీ అన్ని వీటి ఫోకస్ చేస్తూ ఉంటాం మనము. కానీ ఆరోగ్యం వచ్చేసరికి చాలా మంది దాన్ని పక్కన పెడుతున్నాం మనం, రైట్? ఇప్పుడు మీరు ఎంతో మంచి సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఉన్నాడు అనుకోండి, లేకుంటే ఒక డాక్టరే ఉన్నాడు, అసలు డాక్టరే ఉన్నాడు అనుకోండి, చాలా సక్సెస్ఫుల్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి. నేను చాలా మందిని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను.
పాపం వాళ్ళు వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి కోసము అహర్నిశలు 24 గంటలు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పక్కనే ఉంటాడు ఒక డాక్టర్ అని, ఇప్పుడు 80+ ఇయర్స్ ఉన్నాడు. అతను చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క రోజు 2 గంటలు 3 గంటలు మాత్రమే పడుకునేవాడు, ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీ రూమ్లో పనిచేసేవాడు. ఓకే, రైట్. అంటే బట్ ఇవన్నిటిని నడిపించడం ఏంటి? మీరు, రైట్. ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి, దానికి కావాల్సింది క్యాపిటల్, రైట్. మనం ఒక వ్యాపారం చేయాలంటే ఏంటి? దాని క్యాపిటల్ అంటే దాని వెనకాల నడిపించే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? డబ్బే కదా, రైట్. బట్ మరి అవన్నీ నడపడానికి, అవన్నీ మేనేజ్ చేయడానికి ఎవరు? మీరు ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. బట్ ఏదైతే క్యాపిటల్, బిజినెస్కి ఒక నడపాలంటే, లేకుంటే ఈవెన్ మన లైఫ్ గడవాలంటే కూడా మనకు క్యాపిటల్ కావాలి, డబ్బులు కావాలి కదా. వాటన్నిటి కోసము మనము ఎంతో ఇబ్బంది పడి కష్టపడి పనిచేస్తున్నాము, కానీ అవన్నిటిని క్రియేట్ చేసే మనని మనం వెనక సీట్లో పెడుతున్నాం. అది ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకు జరుగుతుంది ఇలాగ అంటే ట్రైనింగ్ లేదనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ లేదు, ట్రైనింగ్ లేదు, రైట్. ఇప్పుడు శిక్షణ అనేది కావాలి. ఇప్పుడు మనము, మీరు అందరికీ పిల్లలు ఉంటే వాళ్ళు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ నుంచో సెవెంత్ నుంచో అందరూ ఐఐటి చదవాలి ఇక్కడ అక్కడ అనేది మనం ఎంతో ఆ, వ్యయ ప్రయాసాలు పడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. మన పిల్లల కంటే ఎక్కువ మనమే నిద్రలు లేకుండా, ఆహారాలు లేకుండా వాళ్ళ వెనకాల పడుతున్నాం, రైట్. ఎస్, దట్స్ గుడ్. బట్ ఇవన్నిటిని కాపాడాలి, ఇవన్నీ బాగుండాలి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. లేకుంటే ఇప్పుడు మీరు సంపాదన అనుకున్నారనుకోండి, 10, దానికంటే ఇంకో 10 రెట్లు ఎక్కువ సంపాదించాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, రైట్. సో అందుకనే మీకు ఈరోజు ఈ టాపిక్ తోటి ముందుకు వస్తున్నాం అన్నమాట, ఆరోగ్యమే ఔషధం. మరి మీరేమంటారు? మాతో ఏకీభవిస్తారా లేదా చూద్దాము. అయితే నేను ప్రజెంటేషన్ షేర్ చేస్తూ ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం మనము. సో మా భావితరం వీడియో ఛానల్కి మీరు ఆ, అందరూ ఎంతో సహకరిస్తున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలాగ చేస్తారనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం అనేది చాలా ఇబ్బందికరమైన విషయంగా మారింది కాబట్టి, అది ఎంతో ముఖ్యం కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. అంటే 1 మిలియన్ ప్రజలకి మేము ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయాలనేది మా ఉద్దేశం. అటు భావితరం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫర్ వెల్నెస్ అనే ఫేస్బుక్ వెబ్ పేజ్ ఉంది. సో చాలా దగ్గరికి వస్తున్నాము. December 21, 31, 2024 వరకు 1 లక్ష మందికి, 10 లక్షల మందికి, 1 మిలియన్ పీపుల్కి మేము చేరుకోవాలంటున్నాము. సో మీ అందరి సహాయ సహకారాలు ఇంకా ఎంతో ఉధృతంగా ఉంటాయనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఇంకొకటి చిన్న నిరాకరణ, మేము చెప్పబోయే ఐడియాలు కానివ్వండి, సూచనలు కానీ, ఇవన్నీ వృత్తిపరమైన సలహాలు కాదు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకుంటే ఏదైనా అవసరమైతే తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోండి. అదర్వైజ్ మీ సొంత అభిష్టానుసారంతో మీరు ఇది ఫీల్ ఫ్రీ టు యూజ్ ఇట్, అందరికి షేర్ చేయొచ్చు. సో అయితే మనం ఏన్షియంట్ ఇండియా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియా అని చెప్పాను కదా, రైట్. ఇప్పుడు మనము ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. సుశ్రుతుడు మనకి 600 BC అప్పుడే అతను సర్జరీ మొదలు పెట్టాడు, రైట్. ఈ రోజు మనకు హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నా అంటున్నాం, లంగ్స్ అంటున్నాం, లివర్ అంటున్నాం, ఎన్నో రకాల ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. కానీ ఆ మహానుభావుడు అప్పుడెప్పుడు అవన్నీ అంటే అఫ్ కోర్స్ అతను హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ చేయలేదు, బట్ ఎన్నో రకాల సర్జరీలు చేశారు. ఈరోజు అతన్ని మనము ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పేర్కొంటాం. ప్రపంచం అంతా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఆయుర్వేదం కనీసానికి ఒక 3,000 సంవత్సరాల పైనుండి మనకి ఆరోగ్యాన్ని పంచుతుంది. ఎందుకు చూడండి, మన భారతదేశం ఎంత గొప్పదో. ఇప్పుడు కాదు, అప్పుడే మనకి ఈ ఈ అవసరాన్ని గుర్తించారు వాళ్ళు. దాని మీద ఎంతో రీసెర్చ్, పరిశోధన, శోధించి కష్టపడి మన ముందుకు తీసుకొచ్చారు. ఆరోగ్యం అంటే చాలా అవసరం అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు, రైట్. ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్ అంటే వయస్సు అనొచ్చు, లేకుంటే మన ఆయుష్ అనొచ్చు. వేదం అంటే నాలెడ్జ్, సైన్స్, రైట్. ఆయుర్వేదం అంటే ఆరోగ్యంగా ఉండే సైన్స్. అది కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రాబబ్లీ మేబీ ద ఫస్ట్ మెడిసిన్ అనుకుంటున్నాను నేను, రైట్. అంటే సైన్స్, మెడిసినల్ సైన్స్ అనుకుంటున్నాను నేను, రైట్. ఆయుర్వేదం. ఇంకొకటి
మీరు హనుమాన్ చాలీసా మనం అందరం చదువుతూ ఉంటాం. అగైన్ ఇది 16th సెంచరీలో రాశారు. ఈ రోజు మనము యాక్చువల్గా మన భూమి నుండి చంద్రునికి ఎంత దూరం ఉంది, భూమి నుండి సూర్యునికి ఎంత దూరం ఉంది అన్నారు. మీరు జాగ్రత్తగా కనుక హనుమాన్ చాలీసా చదివారనుకోండి, దాంట్లో ఆల్రెడీ అప్పుడే చెప్పారు ఎంత దూరం ఉందనేది. అది 16th సెంచరీలో చేశారు. అంటే ఏమంటారు, ఇది పద్యం అనండి, మీరు శ్లోకం అనండి, లేక మన స్తోత్రం అనండి, హనుమాన్ చాలీసా అప్పుడు రాశారు. అప్పుడే మన మన ఋషులు చెప్పారా, ఎవరు చెప్పారు, ఎలా చెప్పారో. కానీ మీరు అది పోయేసి ఆ చదివేసి ఇప్పుడు మీరు మన ఈ మోడ్రన్ సైన్స్ తోటి మనం కొలిసిన దూరాన్ని మీరు చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడే ఇన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పారు, ఇన్ని నక్షత్రాలు, అన్ని రకాలుగా అన్ని చెప్పారు. మనం కేవలం ఇప్పుడు వాటిని అన్నింటినీ మనం ప్రూవ్ చేస్తున్నాం, ఎస్ కరెక్టే అని ప్రూవ్ చేస్తున్నాం. అంటే ఇంత గొప్ప నాలెడ్జ్, ఇంత గొప్పగా ఉంది. ఇంకా ఎన్నో గొప్పలు ఉన్నాయి మనకి భారతదేశంలో చెప్పాలంటే. మనము ఎన్నో గొప్ప విషయాలను కనుక్కున్నారు. వాళ్ళు ఏంటి, ఆల్జిబ్రాని కనుక్కున్నది మన ఇండియా వాళ్ళే. జీరో ఆర్యభట్ట కనుక్కున్న, ఆర్యభట్ట అంటారా. సో షాంపూ, మన చెస్, పై, రైట్, మ్యాథమెటికల్ ఆడే పై, డైమండ్ మైనింగ్, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే భారతదేశంలో తరగని సంపద ఉన్నది. అంటే అచీవ్మెంట్స్, రైట్. ఇవన్నీ ఎలాగ వచ్చాయి, ట్రైనింగ్, శిక్షణ, దాని ద్వారా వచ్చేసాయి, పరిశోధన ద్వారా వచ్చేసాయి ఇవన్నీ, రైట్. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో చెప్పొచ్చు, బట్ ఇక్కడితో ఆపేసి కొంచెము గేర్స్ మార్చుదాం మనం. అయితే ఆరోగ్యం, రైట్. ఏం జరుగుతుంది యాక్చువల్ ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుంది. ఈరోజు మనము ఇన్ని గొప్పగా ఎన్నో గర్వకారణాలుగా చెప్పే, మనము ఏమంటాము, మన కిరీటంలో వజ్రం లాంటిదని చెప్తాం కదా, అలాంటి విషయంలో ఈరోజు మనం మాట్లాడే పరిస్థితి ఏమొచ్చిందంటే, ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నాము. అది గొప్ప విషయం కాదు, మనకి ఎంతో, ఒక రకంగా చెప్పాలంటే అవమానకరం అనే చెప్పాలి, రైట్. ఎందుకు అలా జరుగుతుంది, రైట్. అండ్ హార్ట్ అటాక్స్ చూసామనుకోండి, అలా పెరిగిపోతూ ఉంది అది గ్రాఫ్, రైట్. ఈ విషయాల్లో హార్ట్ అటాక్ కానివ్వండి, డయాబెటిక్స్ కానివ్వండి, ఇదంతా ఏంటంటే మన గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉండాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం ఇంత గొప్పగా మనము స్టార్ట్ అయిన వాళ్ళము, మరి ఎందుకు ఇలా ప్రయాణం జరుగుతుంది మనకి, అంటే డిఫరెంట్ డైరెక్షన్లో ఎందుకు పోతున్నాము, రైట్. అలాగే ఇది ఇంకా విచారకరమైన విషయం. క్యాన్సర్ అనేది ఐ థింక్ మన ఇండియాలో లేదే లేదని అనుకుంటున్నాను నేను, అంటే పూర్వకాలంలో. బట్ ఇప్పుడు విపరీతంగా గ్రో అవుతుంది. ఏజ్ లేదండి, అంటే అలాగే జెండర్, ఆడ మగ, పిల్ల, పిల్లగాడు, ముసలి, అలా లేకుండా ఈ రోగాలన్నీ పెరుగుతున్నాయి. గ్రాఫ్స్ ఇవన్నీ మనకు వ్యాపారంలో మన ఇట్లా సంపద మనకు పెరిగిందనుకోండి, చాలా సంతోషకరమైన విషయం. కానీ మన రోగాల కుప్పలో మనం ఎందుకు ఇలా కొట్టుకుపోతున్నాము, ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి మన గ్రాఫ్లు, రైట్. అలాగే ఇంకా బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఒబేసిటీ, రైట్. ఇది కూడా ఇప్పుడు మీరు చూసారనుకోండి, 1990లో 1.2% అన్నారు, 2022లో ఆల్మోస్ట్ 10%కి వెళ్ళింది. అది ఉమెన్లో. అదే మెన్లో అయితే 0.5 నుండి 5.4% వెళ్ళింది. ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి ఇంకా కొద్దిగా పెరిగింది అని అనుకుంటున్నాను. కానీ అంటే ఇవి మనకు గొప్ప గర్వకారణం కాదు అది మనకి, రైట్. మన అచీవ్మెంట్స్ కాదు అది. ఇవన్నిటిని మనము ఏం చేయాలో మార్చాలి. అఫ్ కోర్స్ ఇదేంటి శ్రీనివాస్ ఏదో గొప్పగా మాట్లాడడం మొదలుపెట్టాడు, డిప్రెసింగ్ న్యూస్ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అంటే మీ అటెన్షన్ కోసం చెప్తున్నాను. అయితే దీన్ని మనం ఏం చేయాలి, శుభవార్త ఉంది ఇక్కడ మనకి, ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లేడీని పెట్టాము. సో నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ అన్నీ రియల్ లైఫ్, బట్ వాళ్ళ పేర్లు మార్చేసి చెప్తాను. లెట్సే ఇక్కడ జయ అనేది అమ్మాయి ఉందనుకోండి, ఓకే. దాదాపుగా ఆమె 45-50 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు. కానీ గత 20 సంవత్సరాల పైనుండి డయాబెటిక్తో బాధపడుతూ మెడిసిన్స్ వాడుకుంటూ, నేను ఇది తిననండి, అది తిననండి, ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా హెవీగా తయారైపోయింది. కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే, మా కమ్యూనికేషన్లో వచ్చేసి మా గ్రూప్ ద్వారా మేము కోచింగ్ అండ్ గైడెన్స్ చేసి ఒక 14 to 18 months మనం ఎఫర్ట్ పెట్టేస్తే ఆమె ఇప్పుడు కంప్లీట్గా డయాబెటిక్ మెడికేషన్ నుండి బయటకు వచ్చేసింది. మీరు ఎవరినైనా కదిలించండి, ఓ డయాబెటిక్ వచ్చిందా, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి, నో, మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే మన ఒక కండిషన్, అది రోగం కాదు అది. ఆ పరిస్థితులను మనం తీసుకునే ఆహారాన్ని, మనం తీసుకునే అలవాట్లు కానివ్వండి, మన జీవన విధానాన్ని మార్చామనుకోండి,
hey మీరు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. హౌ అబౌట్ దిస్ పర్సన్, లెట్స్ ఏ రాజ్ అందాం, రైట్? హీ హ్యాస్ ఏ అగైన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలా ఉండే. ఇప్పుడు ఈరోజు ఏమైంది, కొన్ని నెలల తర్వాత కొన్ని మార్పులు చేర్పులు, ట్రైనింగ్, శిక్షణ అన్నాం కదా, శిక్షణ కావాలి. కేవలం నాలెడ్జ్ ఒకటే పనికిరాదండి. మీరు ఈరోజు ఆన్లైన్లో వెళ్ళారనుకోండి, యూట్యూబ్లో వెళ్ళారనుకోండి, మీకు ఎలాంటి వీడియోస్ అంటే అలాంటి వీడియోస్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది ఆచరించాలి అనేది కావాలి మనకు, రైట్? సో మనము లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని చూసారంటే వాళ్ళకు కోచ్ ఉంటారు, మెంటర్ ఉంటారు, గైడ్ ఉంటారు. బట్ మనకెవరున్నారు? మనం కనపడిన ర్యాండమ్ యూట్యూబ్ వీడియోనో లేకపోతే కనపడిన ఫ్రెండో ఫ్యామిలీ మెంబర్తో కలిసి, అంటే వాళ్ళు ఆ ఏరియాలో అవగాహన లేకుండా, వాళ్ళు ఆ ఏరియాలో సాధించకుండా వాళ్ళ సలహా తీసుకున్నాం అనుకోండి, మనం వాళ్ళలాగా తయారవడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఈరోజు ఈజ్ వెరీ హ్యాపీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? అలాగే సమ్ యంగ్ కపుల్, ఓకే, నా వీ హెల్ప్డ్ అబౌట్ 4 or 5 కపుల్స్కి. ఈరోజు మనం చూసామంటే ఈ ఇండియాలో చాలా దురదృష్టకరమైన వార్త ఏంటంటే, మళ్ళీ అనదర్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్. ఏ ఆరోగ్యకరమైన వీడియో మీద నేను చూసినా కానీ ఫస్ట్ ఐవీఎఫ్ అని, లేకుంటే మీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అని, ఇదని అదని చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఇది అగైన్ గర్వకారణం కాదు. ఇప్పుడు మనమంతా దేవుడి బిడ్డలం అంటాం, రైట్? రైట్. మనందరినీ దేవుడు సృష్టించాడు, తయారు చేసి అంటున్నాం మనం. అంటే మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ కాదు ఇది, రైట్? మనమంతా ఎంతో గొప్పగా నమ్మే భగవంతుడు, దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం క్రియేట్ చేశాడు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ డిఫెక్ట్ కాదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం. మీరు మంచి కారు కొనుక్కున్నారనుకోండి, దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఇలా ఇలా అలా చేస్తే ఈ కారు 10 సంవత్సరాలు వాడచ్చు, 20 సంవత్సరాలు వాడచ్చు, లేక 5 సంవత్సరాలు వాడచ్చు, ఏదో ఒక లైఫ్ టైం వాళ్ళకి వారంటీ ఇస్తారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ అవన్నీ మనకి ఒక బుక్తో వస్తాయి. అంటే మనకేమంటారు, ఒక బుక్ వస్తుంది మనకు, ఆపరేటింగ్ మాన్యువల్ వస్తుంది. ఇలా ఇలా చేయండి, లేకుంటే ఈ ప్రాబ్లం వస్తే మీరు ఇలా చేయండి, ఈ ప్రాబ్లం వస్తే ఇలా చేయండి. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకు ఆపరేటింగ్ మాన్యువల్ లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, ఆ, మనుషులని గమనిస్తూ తెలుసో తెలియకో మనం కాపీ కొడుతున్నాం. మనం అదృష్టవశాత్తు మనకు ఆరోగ్యవంతమైన వాళ్ళు, మంచి వాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు మన చుట్టూగా ఉన్నారనుకోండి, మనం కూడా అలాగే తయారైపోతాం. లేదనుకోండి, దానికి తగ్గట్టుగా మన ఎన్విరాన్మెంట్, మన పర్యావరణానికి సంబంధించినట్టుగా మనము మారిపోతాం అనమాట, రైట్? అలాగని మన తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అన్నట్లు, ఎందుకంటే మనం గ్రోయింగ్ అప్పుడు చిన్నప్పుడు అంతా తల్లిదండ్రులు, ఫ్యామిలీ అంతా ఉంటారు. బట్ వాళ్ళు మంచి వాళ్ళు కాదని నేను అనట్లేదు. ప్రాబులు వాళ్ళకి ఆ పరిజ్ఞానం, ఆ నాలెడ్జ్, ఆ శిక్షణ, ట్రైనింగ్ లేదని అర్థమవుతుంది అనమాట, రైట్? అలాగే మీరు ఇది చూసారనుకోండి, దిస్ ఇస్ రియల్, దిస్ ఇస్ మీ శ్రీనివాస్, దిస్ ఈజ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం బాగా బరువుగా ఉన్నప్పుడు లేకుంటే మంచిగా లేనప్పుడు పిక్చర్లు అవి తీసుకోం, మొహమాట పడుతుంటాం, రైట్? సో నేను నా వెనక్కి వెళ్ళి చూస్తే నాకు ఎలాంటి పిక్చర్ దొరకలేదు. బట్ దిస్ ఈజ్ ద వన్ ఇన్ మై లైఫ్, హయ్యెస్ట్ వెయిట్ ఎవర్ అన్నమాట నేను, ఓకే, రైట్? అప్పుడు అరుణ గారు చెప్పినట్టుగా, దట్ ఈస్ వెన్, అంటే మనం ఇక్కడ ప్రతి సంవత్సరము యాన్యువల్ ఎగ్జామ్కు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, ఫిజికల్కి వెళ్ళిపోయినప్పుడు అతను చెప్తున్న, శ్రీనివాస్ యు ఆర్ వెరీ గుడ్, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఒకటే ఒకటి రాంగ్ ఇండికేటర్, మార్కర్ ఒకటే తప్పు ఉంది మీకు. ఏంటంటే ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా మీ బరువు కొద్దిగా పెరుగుతుంది. అది డెఫినెట్గా మీరు జాగ్రత్త పడాలంటే, మనం ఏంటి ఎప్పుడు కుంటి సాకులు చెప్తాం. ఇప్పుడు చెప్పాను కదా, మనము ఒక జాబ్ అనుకోండి, ఒక వ్యాపారం అనుకోండి, దానికి ఎంతో ఫోకస్, అటెన్షన్ అన్ని పెట్టి అన్ని కష్టపడి పనిచేస్తాం, అహర్నిశలు రాత్రిపగలు కష్టపడి పనిచేస్తాం. మనకు వచ్చేసి ఆరోగ్యం అనడము, మనం సరిగా తినడం అనేది అశ్రద్ధ చేస్తాం. మరి ఈ మెషిన్నే మనం మెయింటైన్ చేయట్లేకుంటే ఎలా జరుగుతుంది? మనమే అన్ని తయారు చేస్తున్నాము, అన్ని చూసుకుంటున్నాము. బట్ ముఖ్యమైన ఈ యాసెట్ని, ఈ సంపదని మనం కాపాడుకోలేకపోతున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం కదా. సో అలా చెప్తుంటే ఫైనల్గా ఒక 3-4 ఇయర్స్ అలా జరిగిన తర్వాత ఆ ఇయర్ చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా మీకు మెడికేషన్ రాబోతుంది. ఏ మెడికేషన్ వస్తుందో నేను చెప్పలేను కానీ రాబోతుందని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు నేను కోలుకొని, ఓకే. అయితే ఈ మెడికేషన్, ఎందుకంటే నాకు కొంత ఫ్రెండ్స్ ఉన్నారు హెల్త్ కేర్లో, రైట్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే,
మీరు ఏదైనా డిసీజ్ ఏదైనా రోగం ఉండేసి మనం మందులు వాడితే బెటర్. కానీ ఇలా లైఫ్ స్టైల్ గురించి వచ్చినది అంటే డయాబెటీస్ కానివ్వండి, కొలెస్ట్రాల్ అనండి, థైరాయిడ్ అనండి, ఇలాంటి చిన్న చిన్న వాటికి మీరు మెడికేషన్ కనుక ఒకసారి వెళ్ళారనుకోండి, అదొక ఊబిలో దిగినట్టుగా ఉంటుంది. మళ్ళీ మీరు బయటకు రావాలంటే చాలా ఇబ్బంది. బయటకు రావచ్చు, రాలేమని కాదు, చాలా ఇబ్బంది. అందుకే ఏం చేస్తారంటే కొంతమంది ఆ మెడికేషన్ పోయినాక లైఫ్ లాంగ్ అదే అదే అంటారు. ఏది మీరు తినండి అంటే నా డయాబెటీస్ ఇది తినాలండి, ఇది తినండి అంటే నాకు కొలెస్ట్రాల్ ఉందండి. సో మీరు పదే పదే మీరు ట్రైనింగ్ మీ ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు మీరు మీ బాడీని, మీ మైండ్ని, రైట్? సో కాబట్టి బట్ ఈరోజు చూస్తే దిస్ ఇస్ వాట్ ఐ వర్క్డ్ ఫర్ 2 ఇయర్స్. ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా రావడానికి 2 ఇయర్స్ వర్క్ చేశాను. నేను దాదాపుగా ఇది 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పిక్చర్. దాదాపు అలాగే ఉన్నాను, ఒకటి రెండు ఎల్బీస్ కొంచెం అటు ఇటు అవుతుంది. అయితే ఇప్పుడు ఒక 3 మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒక డెసిషన్ తీసుకున్నాను. స్టిల్ ఏంటంటే ఇంకా నేను తగ్గాలి, నేను ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే కొత్త కొత్త కొత్తగా మొత్తం నేను చెప్పేటివి చేసేటివన్నీ చేసినవే చెప్తానండి. అఫ్ కోర్స్ నేను స్టడీ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను, నాలెడ్జ్ తెలుసుకుంటాను. బట్ నేను వర్క్ చేసి మీకు ఎగ్జాంపుల్గా ఉండి ఉదాహరణగా ఉండి మీకు చెప్తూ ఉంటాను, రైట్? సో ఇప్పుడు ఇంకొక లెవెల్కి ఇంకో మెట్టుకు ఎదగాలి. ఎందుకు అంటే అది ఐడియల్ వెయిట్లో ఉన్నాను, బట్ ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఓకే, రైట్. ఇక్కడ చాలా మంది అంటారు మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. బట్ నేనేమంటానంటే బట్ గోల్డ్ నెవర్ గెట్స్ ఓల్డ్ అండి, రైట్? బంగారం అనేది బంగారమే, దాని స్థానం దానికి ఉంటుంది అంతే, రైట్? సో అలాగే మీ ఆరోగ్యం కూడా, మీ ఆరోగ్యం అదొక సంపద. మీ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ తరతరాలుగా తరగని సంపద. బంగారం అనుకోండి, ఈ రోజు ఉండి మనం ఎవరైనా అమ్ముకున్నా చేసుకున్నా ఎవరైనా దొంగిలించుకున్నా పోవచ్చు, కానీ మీ ఆరోగ్యాన్ని ఎవ్వరు దొంగిలించలేరు, మీరు తప్ప, రైట్? సో లెట్స్ డూ ఇట్. సో చూద్దాం మనం ఎందుకు నేను గోల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ నెవర్ గెట్స్ ఓల్డ్ అని మాట్లాడుతున్నాను అంటే లెట్ అస్ సీ ఏముంది మనకి ఇక్కడ, ఎందుకు అంటున్నాను నేను, రైట్? సో మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ మనం ఈ రోజుల్లో మాట్లాడామనుకోండి, చాలా మంది అంటారు శ్రీనివాస్ ఇదంతా మీ చాదస్తం, ఈ కాలంలో ఇవన్నీ ఎవరు ఎందుకు అంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్, బట్ అది ఇట్ నెవర్ గెట్స్ ఓల్డ్ అని చెప్పాం. మన సాంప్రదాయాల వెనక, మన ఆచారాల వెనక ఎంతో సంపద, ఆరోగ్యం అన్నీ దాగి ఉన్నాయండి. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓకే, అంతగా అఫ్ కోర్స్ మనం మాట్లాడాలంటే కొన్ని గంటలు మాట్లాడొచ్చు. బట్ ఏమున్నాయి మన సంప్రదాయాలు, మన ఫెస్టివల్స్, రకరకాల ఫెస్టివల్స్ వస్తాయి మనకి. ప్రతి ఒక్క పండగ ఒక డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ విధంగా మనం చేస్తాం. మీరు బాగా గమనించిందంటే దాంట్లో ఎంతో ఉంది. ఇప్పుడు ఉగాది వచ్చింది అనుకోండి, ఉగాది మనకు సమ్మరు, అంటే ఆ స్ప్రింగ్ అంటాం కదా, కొద్దిగా వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది అనగా ఏప్రిల్ మేలో వస్తూ ఉంటుంది కదా, అంటే అప్పుడు కొద్దిగా సీజనల్గా చేంజ్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఆ ఋతువులను నాకు కరెక్ట్గా తెలియదు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇలా ఏవో ఉంటాయి కదా. ఆ ఋతుకాలం మార్పులు వచ్చినప్పుడు వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. మనం ఏం చేస్తున్నాము, అప్పుడు కావలసిన ఉగాది పచ్చడి తయారు చేసుకొని తిన్నాం. అప్పుడు ఏంటి, మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి మనం పచ్చడి, ఈరోజు మనం పచ్చడి ముక్కులు మూడ్చుకొని ఒక చెంచాను ఒక స్పూన్ తాగుతాం. లేదండి, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కనీసానికి మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 5-6 గ్లాసెస్ తాగించేవాళ్ళు, కప్స్ తాగించేవాళ్ళు మా పేరెంట్స్, రైట్? అందులో ఏమేస్తున్నాం మనం, వేప పూత వేస్తున్నాం, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే లేత మామిడికాయలు వేస్తాం, రైట్? ఇలా రకరకాలుగా షడ్రుచులు అంటాం కదా, అన్నీ వేస్తాం, తయారు చేస్తాం. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే ఆ వాతావరణంలో వచ్చే మార్పులని అది అది మిమ్మల్ని మిమ్మల్ని కాపాడడానికి. లేకుండా ఆ తర్వాత అది చేయలేదు అనుకోండి, ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి అనుకోండి, మనకి జలుబు దగ్గు జ్వరాలు వస్తుంటాయి. ఇది అంతే అండి, వాతావరణం మారుతుందండి, ఇది అంతా అందరికి జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు, ఇదేం పెద్ద అది కాదంటారు. ఎందుకు వస్తున్నాయి? పూర్వకాలం అలా లేవు, రైట్? అలాగే అంటే ప్రతి పండగ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొత్తగా పంట వస్తుంది. సంక్రాంతి అప్పుడు అంటే డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ వంటలు వండుతారు. సపోజ్ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మనము సకినాలు, అరిసెలు అవన్నీ చేస్తాం మనం. నేను అగైన్ చిన్నగా ఉన్నప్పుడు పెరిగినప్పుడు
సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు అంటే ఆ పర్టికులర్ టైంలో మాత్రమే సకినాలు తినేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఎక్కడ పోయినా కానీ రైట్ అందుబాటులో ఉన్నాయి మనకి. అప్పుడు వాళ్ళు అందుబాటులో లేవని కాదు. అది ఎందుకు అంటే అది ఆరోగ్యానికి అంటే ఏదైనా అతి మంచిది కాదు కదా. రైట్. ఇప్పుడు ప్రతిరోజు మీరు సకినాలు తిన్నారు, ఫ్రైడ్ ఫుడ్ తిన్నారు, లేకుంటే అరిసెలు తిన్నారు, ఇవన్నీ తిన్నారనుకోండి, మీ ఆరోగ్యం ఏమవుతుంది? రైట్. అఫ్ కోర్స్ ఈరోజు మీరు ప్రతిరోజు అరిసెలు సకినాలు అంటే విరివిగా దొరుకుతున్నాయి. అవి తినట్లేదేమో వాటి ప్లేసుల్లో అలాంటి కంటే ఇంకా ఘోరమైన తింటున్నాం మనం. పిజ్జా అని, బర్గర్స్ అని, పాస్తాలు, లేకుంటే పేస్ట్రీలు ఇలాంటి చాలా తింటున్నాం. రైట్. బట్ ఎందుకంటే మన ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అది ఒక నెలకొకటి, రెండు నెలలకొకటి అలా వస్తూ ఉంటుంది. మీరు వాతావరణంలో ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మన పండుగలు ఉన్నాయి. అలాగే ఉపవాసం జస్ట్ రీసెంట్గా ఉగాది సారీ ఏకాదశి వచ్చింది కదా, 2-3 డేస్ బ్యాక్ ఈ వెడ్నెస్డే వచ్చింది అనుకుంటా రైట్. మనం ఎంతమంది ఉన్నాము ఉపవాసం? ఆ, లేదండి నాకు వీలు కాలేదండి, చాలా బిజీ అండి, ఆఫీస్ వర్క్ అండి, లేక బిజినెస్ అండి అని. ఏ మీరు అవన్నీ ఉన్నాయనుకోండి, ఉపవాసమే చాలా సింపుల్. ఎందుకు అంటే మీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, బిజీ ఉన్నారు, లేక మీరు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, మీరు భోజనం తినే టైం వేస్ట్ కాదు కదా, ఉపవాసం ఉంటే తినాల్సిన అవసరమే లేదు కదా. రైట్. సో ఇవన్నీ మీరు ఈ టూల్స్ ఈ పరికరాలను కనుక మనం వీటి గురించి నేర్చుకొని అధ్యయనం చేసేసి వీటిని వాడుకున్నారనుకోండి, మీకు ఎంతో ఎనర్జీ వస్తుంది. ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే ఆహారమే ఔషధం అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్, ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి. రైట్. ఇంకొకటి, ఉపవాసం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అగైన్ తరతరాలుగా ఏన్షియంట్ ఇండియా నుంచి వస్తుంది మనకు. ఋషులు అందరు ఉపవాసం గురించి మాట్లాడే వాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు దాన్ని కొంతమంది అఫ్ కోర్స్ ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక జాపనీస్ సైంటిస్ట్ అనుకుంటా, ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చేసింది. ఆయన రీసెర్చ్ చేసి ఉపవాసం చాలా మంచిదని చెప్పినందుకు. బట్ మనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాం. బట్ దట్ పాయింట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు మనం ఆన్లైన్లో చూసామనుకోండి, కొన్ని రకాల వ్యాపారాలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఉపవాసం మంచిది కాదండి ఆరోగ్యానికి, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సర్టన్ రిస్ట్రిక్షన్స్ సర్టన్. ఎందుకంటే మనం ఏదైనా అతి చేయకూడదు. ఉపవాసానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అయ్యానుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వలేదు అనుకోండి, మనం పాటించలేదు అనుకోండి, డెఫినెట్గా దానివల్ల అనర్థకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఏంటంటే కేవలం అనర్థాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏం చేయడం వల్ల అనర్థాలు వస్తాయని చెప్పారు, మనం భయపెడుతున్నారు. బట్ మనం ఉపవాసం ఉండేసి అంటే ప్రాపర్గా భోజనం చేసి ఆచార వ్యవహారాలన్నీ పాటించామనుకోండి, మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే ఏమవుతుంది? ఆ వ్యాపారాలు మూతపడిపోతాయి. సో ఎవరికి సగింది వాళ్ళు మాత్రమే హైలైట్ చేస్తున్నారు అక్కడ. రైట్. సీజనల్ చేంజ్ అని మనం మాట్లాడుకున్నాం ఇలా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ మనము చాదస్తం అనండి, ఇవన్నీ పాతవనండి, ఏదో అనండి ఆయన పక్కన పెడుతున్నారు. కానీ ఇవన్నీ మనం ముందుకు తీసుకురావాలి. ఇవన్నీ మన జీవితంలో మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ కావాలి. వీటి వల్ల మీకు టైం వేస్ట్ కాదండి, యాక్చువల్గా మీకు టైము కలిసి వస్తుంది. ఓకే, మీరు బిజీ అంటున్నారు కదా, మీరు అన్బిజీ అవుతారు. వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఆరోగ్యకరంగా కానివ్వండి, సంపద పరంగా. కేవలం ఆరోగ్యం అంటలేను, సంపద పరంగా కూడా. రైట్. ఇప్పుడు ఉపవాసం అంటే ఈ రోజుల్లో గట్ గట్ మైక్రోబయోమ్ అనేసి మన పొట్ట గురించి బాగా మాట్లాడుతున్నాం కదా. రైట్. మన పొట్టగా సెకండ్ మైండ్ అంటారు. రైట్. ఫస్ట్ ఇది మన బ్రెయిన్, ఇది ఇంకోటి సెకండ్, నెక్స్ట్ బ్రెయిన్ అంటాం. ఓకే. మీరు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అలసట వచ్చినా, లేకపోతే మీకు చేయాలనే మనసు లేకున్నా, లేజినెస్ వచ్చినా, అది మైండ్లో క్రియేట్ అవ్వలేదండి, ఆ పని మీద ఇంట్రెస్ట్ లేదండి, అట్లా కాదు. మీ పొట్టలో ఏముందనే దాని మీద ఉన్నానండి, చాలా రీసెర్చ్ ఉంది దాని మీద. మీ పొట్టలో ఏం పెడుతున్నాం అనే దాని మీద మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారని కూడా, ఎందుకంటే ఇట్ గైడ్స్ యువర్ బ్రెయిన్ ఆల్సో సమ్ ఎక్స్టెంట్. రైట్. మన ఆహారపు అలవాట్లు ఏమవుతున్నాయి? రైట్. మార్చేస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది, అది వింటర్. వింటర్లో ఎక్కువగా సన్ ఉండడు, ఎండ ఉండదు మనకి. కాబట్టి అప్పుడు ఏం చేశారు, చాలా వరకు ఏకభుక్తమా అంటే ఒక ఒక పూట చాలా మంది ఒక పూట తింటుంటారు.
లేదు, 2 పూటలు తిన్నా కానీ మితంగా తింటుంటాము. ఆ పర్టికులర్ టైంలో కొన్ని దొరికినవి చాలా విరివిగా తింటుంటాం అప్పుడు. అగైన్, రైట్? అది ఎన్నో రకాల పండ్లు దొరుకుతుంటాయి మనకి అప్పుడు. మనం తింటున్నామా? లేదు. ఈరోజు అన్నీ మనం వెనకలు పెట్టేస్తున్నాం. అండ్ ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, ఇవన్నీ కనుక మీరు చేశారనుకోండి, మీకు ఎనర్జీ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, టైం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీకు కావాల్సిన సంపద, ఇఫ్ యర్ గోల్ ఈజ్ టు హ్యావ్ అ లగ్జూరియస్ లైఫ్, డబ్బు, ఎస్, అంతా ఉందండి. ఇంకొకటి, ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా, ఇది రీసెంట్ పిక్చర్ కాదు. ఈ మధ్యలో అంబానీ గారు ఒక వివాహం చేశారు కదా, చాలా పెద్దగా న్యూస్ జరుగుతుంది అక్కడ. నేను దాని గురించి పట్టట్లేదండి. చాలా గొప్పగా చేశారు, అంతా ఉంది. నేను ఇది అంటే ఫ్యూ మంత్స్ ఇంకొక వివాహం జరిగినట్టుంది వాళ్ళ ఫ్యామిలీలో. అది అప్పుడు జరిగినప్పుడు ఇది చాలా మంది మాట్లాడారు, ఏంటి అరే వీళ్ళు కూర్చొని బంతి భోజనాలు పెట్టారు అనేసి. ఓకే, రైట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నేను ఏది చూసినా దాదాపుగా సాధ్యమైనంత వరకు ఆరోగ్య విషయం కానీ సంపద విషయంలో ఆలోచిస్తానండి, రైట్. నా ఒక 4 ఇయర్స్ బ్యాక్ మేము ఇండియాకి వచ్చినప్పుడు మా క్లోజ్ ఫ్యామిలీ వెడ్డింగ్, పెళ్ళి అటెండ్ అవ్వాల్సి వచ్చేసేది. ఈరోజు మన అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, మనం ఎట్లా మారిపోయామంటే చెప్తాను మీకు, రైట్. సో మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు కొద్దిగా, అండ్ వాళ్ళు అన్ని రకాలుగా తిన్నారు, బట్ వాళ్ళకి ఏదైనా ఐటెం టేస్ట్ చూస్తారు, నచ్చితే వాళ్ళకి కావాలంటారు, రైట్. ఈరోజు మనకి ఏం చెప్తున్నాము, బఫే బఫే అనేసి ఒక మరీ చెడ్డ అలవాటు తయారైపోయింది. పెళ్ళిళ్ళలో కానివ్వండి, ఫంక్షన్లలో కానీ, పార్టీలలో కానీ కూర్చోవడానికే ప్లేస్ ఉండదు. పెద్దవాళ్ళని కూడా చూసుకునే వాళ్ళు దిక్కు ఉండడు. అంటే మనకు ఆకలి అయిపోతే మనకేదో మనం ఏమంటారు, మన ప్లేట్ పట్టేసుకొని పోయి అరే నాకు కొద్ది పెట్టరా కొద్ది పెట్టరా అనుకుంటే అమ్మ తిరగాలి. హడావుడిగా చకా 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 సెకండ్లలో లాగేచ్చేస్తుంటారు కొంతమంది. ఐటెం నచ్చింది అనుకోండి, చక 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 లాగేసి మళ్ళీ వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ పోయేసరికి ఉంటుందో లేదు, ఈ ఐటెం చాలా బాగుంది అనేసి, రైట్. అండ్ ఇంకొకటి గ్రహించింది ఏంటంటే, అక్కడ ఎంతో నీట్గా ఉన్న ప్లేసు 2 మినిట్స్లో చాలా గందరగోళంగా తయారైపోతుంది. ఓకే, రైట్. ఎక్కడ చూసినా అది వాటర్ కప్పులు కానివ్వండి, లేక ఐస్ క్రీమ్ కప్పులు కానివ్వండి, లేకుంటే గప్ చూప్ కప్పులు అంతా. అక్కడంతా ట్రాష్ కన్స్ పెడతాం మనం కదా, ఎంతో ఆ, గందరగోళంగా తయారు చేస్తున్నాం మనం. వై? ఎందుకంత హడావుడి? మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఇక్కడ అఫ్ కోర్స్ వాళ్ళ గొప్పతనం చాటేశారు, వాళ్ళ సాంప్రదాయాలు మన ఆచారాలను పాటించారు ఇక్కడ. వాళ్ళు ఎన్న లక్షల కోట్ల 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 ఆస్తి ఉండొచ్చు వాళ్ళ దగ్గర, కానీ మన ఆచారం పాటించడం వల్ల ఈ ఎవరికైతే భోజనాలు పెట్టారో వాళ్ళ ఆరోగ్యాన్ని కొంత మెరుగు కల్పించారు వాళ్ళు. ఓకే, రైట్. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ మన లైఫ్లో, రైట్. ఇప్పుడు మీరు అగైన్ కారు ఉన్నది. కారులో పెట్రోల్ పోయాలంటే మీరు పోయేసి ఇలా పోసేస్తారా, ఒక డబ్బాలో పోసేసి ఇలా పోసేస్తారా, లేకపోతే జాగ్రత్తగా వెళ్ళేసి పంపు ఆన్ చేసి దాంట్లో నింపుతారా? మరి మనం ఇలా ఎందుకు అలా వేసేస్తున్నాం చకా చకా? వాటర్ కానివ్వండి, ఏదైనా డ్రింక్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా ఎందుకు చేసేస్తున్నాం మనం, రైట్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, అక్కడ ఆ రోజు అసలు మా మా అగైన్ మేము ఇక్కడ యూఎస్లో పెరిగే పిల్లలు కదా, సో వాళ్ళకేంటి ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి. డాడీ వీళ్ళేంటి అందరు గంతులు వేస్తున్నారు, దొరుకుతున్నారు, ఊపుతున్నారు, ఇక్కడ ఏం దొరకట్లేదు. లైన్లో నిలబడ్డారు వాళ్ళు. ఓకే, వాళ్ళ ముందు ఒక 100 మంది వచ్చేసి వెళ్ళిపోయారు, రైట్. అండ్ వాళ్ళకి గప్ చుప్ అంటే పానీపూరి అంటాం కదా, చాలా ఇష్టము. సో సరే, వాళ్ళు అడిగితే నేను అప్పుడు ఊరు బయట ఉన్న ఫంక్షన్ హాల్ అది, అక్కడ ఏమీ లేదు. సో నేను వెళ్ళి కష్టపడి తీసుకొచ్చాను, తిన్నారు. నాకు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ వేసరికి లేదు. అంటే ఇక్కడ అఫ్ కోర్స్ ఎంతైతే తిన్నారో అంతకంటే ఎక్కువ వాళ్ళు నేలపైన పడేయడం మొదలుపెట్టారు, ఎందుకంటే హడావుడి హడావుడి. కొద్ది క్రమశిక్షణ అనేది కావాలి, జాగ్రత్త అనేది కావాలండి మనకి. ఈ ఆహారపు అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 1 కోటి సంపాదించాలన్నారు అనుకోండి, ఎంతైతే శ్రమిస్తారో, 10 కోట్లు సంపాదించాలంటే 10 రెట్లు కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతి ప్రకారంగా చేసామనుకోండి,
బట్ ఇలాంటివన్నీ మనం పాటించలేదు అనుకోండి, 1 కోటి నుండి 10 కోట్లు వెళ్ళాలంటే ఇబ్బంది ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే మన వయసు పెరిగిన కొద్దీ మన శరీరం సహకరించదంట. మనం వయసు పెరిగిన కొద్దీ శరీరం సహకరించదు అనేదే లేదు. మన శరీరాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఎలా జాగ్రత్త పడుతున్నాం అనేదాని ఉంటుంది. మనకు చాలా రీసెర్చ్ ప్రకారంగా 120 నుండి 150 సంవత్సరాల వరకు మనము బ్రతకచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనే దాఖలాలు ఉన్నాయి. అందరూ ఏకీభవించకపోవచ్చు దాంతో, బట్ దట్ ఈస్ వేర్. మనం ఇప్పుడు అంటే కారు కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ 10 years అన్నట్టుగా మన వారంటీ ఏముంది, మన గ్యారంటీ ఏముంది, 120 years వరకు. అఫ్ కోర్స్ నేను మీకేం వారంటీ ఇవ్వట్లేదు. మీరే ఇవ్వగలుగుతారు. మీరు ఎంతకాలం హ్యాపీగా బతుకుతారు, ఎంతకాలం ఆరోగ్యంగా ఉంటారు ఏదనేది మీ చేతుల్లో ఉంది. గాడ్ ఈజ్ రియల్లీ గ్రేట్, చాలా తెలివి, రైట్, మన చేతుల్లో పెట్టాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంచుకున్నాం అనుకోండి, మనం ఆయనతో గొడవ పడతాం. అరే నాకు 120 years బతకాలన్నాము, వీడు 60 సంవత్సరాలు బతికాడు, వీడు 20 సంవత్సరాలు బతికాడు, వీడు 10 yearsకే వీడికి డయాబెటీస్ వచ్చిందని మనం గొడవ పెడతాం, రైట్. అందుకని మన చేతిలో పెట్టాడు. సో ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది. సో వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్, ట్రైనింగ్, శిక్షణ అనేది కావాలి మనకి. ఆ శిక్షణ కనుక ఉందనుకోండి, మీరు ఒక 10 రెట్స్, 10 times ఆఫ్ ఎనర్జీ, ఎక్సైట్మెంట్, ఉత్సాహము అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఆటోమేటిక్గా సంపద 10 times, అదే మీ ఆరోగ్య సంపద కనుక 10 times పెరిగిందనుకోండి, మీ రియల్ సంపద 100 times, 100 times కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అగైన్ ఇదంతా మీ చేతిలో ఉందండి. మేము ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము, బట్ మేమేం చేయగలుగుతాం ఇక్కడ. ఇప్పుడు మీరు పిల్లల్ని ఐఐటీలు వాటికి వీటికి మెడికల్ సీట్స్కి అన్నిటికీ ఎలాగైతే ట్రైనింగ్ అవన్నీ ఇస్తారో, మాకు ఒక కమ్యూనిటీ ఉంది. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, జయ అని, రాజ్ అని, ఈ ఐటీ సాఫ్ట్వేర్, శ్రీనివాస్, ఇట్లా మేమందరం రైట్, ఇట్లా మా కమ్యూనిటీ ఉంది. మా కమ్యూనిటీ పాటు మాకు ఎక్స్టెండెడ్ కమ్యూనిటీ కూడా ఉంది. ఈరోజు ఇండియాలో వేరే వేరే దేశాలలో కూడా కొన్ని వేలు లక్షల మందికి మేము గైడెన్స్ ఇస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా కొంతమందికి ఇస్తున్నాము, ఇండైరెక్ట్గా చాలా మందికి ఇస్తున్నాం. ఎందుకంటే వీఆర్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్, రైట్. ఒక సమాజం, ఒక నవ సమాజమా, ఒక ఆరోగ్య సమాజం అంటారా, లేకపోతే రాబోయే సమాజాన్ని మేము నిర్మిస్తున్నాం ఇక్కడ, రైట్. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో మా కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు తెలుసుకొని మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. దెన్ మీకు డెఫినెట్గా మీకు ఏదైనా సహాయం చేయగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా మేము ముందుకు వస్తాం మేము. అండ్ ఎలాంగ్ ద వే నేను చాలా సీక్రెట్స్ ఇస్తున్నాను మీకు, గమనిస్తూ ఉండండి. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూడండి. మీకు నచ్చిందంటే పాటించండి. దెన్ దీంతో పాటు డిస్క్రిప్షన్లో ఒక 3 4 డిఫరెంట్ వీడియో లింక్స్ కూడా పెడతాను, మేము ఇంతకుముందు చేసినవి. అవన్నీ చూడండి, స్టడీ చేయండి, రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి శిక్షణ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రెయిన్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాట్ మెటీరియల్, మాంసం ముద్ద ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ 3.5 lb ఏదో ఉంటుంది అంటారు మనకి, రైట్. బట్ ఎంతో, చాలా విలువైన, ఆ, ఏంటంటారు అది, మనకు ఉన్న ఆర్గాన్, రైట్. చాలా విలువైనది అది మనకి. బట్ దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎలా కాపాడుకుంటున్నాం, కావాలి, రైట్. ఫస్ట్ మనం అంటే బ్రెయిన్, తర్వాత మనం గట్, ఈ రెండింటిని మనం కాపాడుకున్నాం అనుకోండి. ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీకు గైడెన్స్ ఇస్తాం మేము. ఓకే, అఫ్ కోర్స్ ఎలాంగ్ ద వే ఇందులో కూడా నేను కొన్ని కొన్ని మీకు సీక్రెట్స్ ఇస్తున్నాను. సో ఏమంటున్నాను, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లు మీరు మార్చుకోవాలి, రైట్. దెన్ మీ ఆరోగ్యం కానివ్వండి, మీ సంపద కానివ్వండి, అన్నీ దాంతో మారిపోతాయి. లైఫ్లో ఒకరు సక్సెస్ అయిపోయారు, ఒకరు ఫెయిల్యూర్ అయిపోయారు అంటే రీజన్ ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ అండ్ ఓన్లీ వన్ థింగ్ అండి. మనకుండే అలవాటు, మనకుండే మైండ్ సెట్, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన ఆలోచన శక్తి మాత్రమే, రైట్. ఒకరు కోటీశ్వరు ఉండొచ్చు, ఒకరు వెరీ బీదవాడు ఉండొచ్చు, ఏం లేకపోవచ్చు. బట్ ఇద్దరికి ఇదే బ్రెయిన్ ఉంది, సేమ్ కైండ్ ఆఫ్ బ్రెయిన్, సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి ఆ ట్రైనింగ్, ఆ శిక్షణ లేకపోవడం వల్ల ఆ పరిస్థితుల్లో ఉంటున్నాం మనం, రైట్. సో హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు మనకు ఆహారపు అలవాట్లు అన్నాను కదా, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. గ్రోయింగ్ అప్, ఎనీ టైమ్ టీ తాగినా, కాఫీ తాగినా ఫస్ట్ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇచ్చేవాళ్ళు చాలామంది.
నేను వద్దంటే కూడా మా పేరెంట్స్ కోప్పడేవాళ్ళు. నేను ఐ డోంట్ వాంట్, నేను వాటర్ తాగాను, కాఫీ తాగుతాను, టీ తాగుతాను డైరెక్ట్గా అంటే కూడా కోప్పడేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు. బట్ నేను ఎప్పుడైతే ఈ రీసెర్చ్ మొదలు పెట్టానో నేర్చుకోవడము, నాకు అర్థమైంది ఏంటంటే టీలో, కాఫీలో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ యొక్క గుణం ఏంటి తెలుసా? కొద్దిగా డీహైడ్రేషన్ చేయడానికి, అంటే మన బాడీలో ఉన్న మాయిశ్చర్, బాడీలో ఉన్న వాటర్ని తీసేసే గుణం ఉంది దానికి కొంతవరకు. సో కాబట్టి మనము కాఫీ అండ్ టీ ముందు మనం గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ తాగామనుకోండి, అంటే ఒకవేళ కాఫీ తాగడం వల్ల, టీ తాగడం వల్ల బాడీలో ఉన్న మాయిశ్చర్, హైడ్రేషన్ పార్ట్ తగ్గిందనుకోండి, ఆల్రెడీ మనం వాటర్ ఇస్తున్నాం కాబట్టి కాంపెన్సేట్ అవుతుంది. అంటే మీరు నీరసం పడరు. యాక్చువల్గా చాలా మంది పొద్దున్న లేవగానే టీ తాగండి, కాఫీ తాగండి, రోజు గడదు అంటారు. ఓకే, రైట్. బట్ ఇట్స్ నాట్ ట్రూ. అది క్షణికంగా ఒక అరగంట, గంట మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మీరు ఆ డీహైడ్రేట్ అవుతారు చూసారా, మీరు యాక్చువల్లీ చాలా ఇంకా అలసిపోతారు, యాక్చువల్ తొందరగా అలసిపోతారు. ఓకే. నా ఇంకొకటి లేటెస్ట్ రీసెర్చ్ కూడా మీకు చెప్తాను, అనదర్ సీక్రెట్. పొద్దున్న పొద్దున్న లేవగానే ఫస్ట్ 1 or 2 hours మీరు కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. చాలామంది తాగుతుంటారు బట్ తాగకూడదు. ఎందుకు అంటే దాంట్లో ఉండే కెఫిన్, అంటే మనం పొద్దున్న లేచినప్పుడు కోర్స్ అగైన్ డిఫరెంట్ సైన్స్, హార్మోన్స్ ఇవన్నీ మనం మాట్లాడచ్చు. కార్టిసాల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పొద్దున్న లేచినప్పుడు. మీరు కెఫిన్ తాగడం వల్ల దానివల్ల ఏమవుతుంది తెలుసా మీకు? అది ఇంకా పెరుగుతుంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హార్మోన్, కొంచెం స్ట్రెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో. సో మీరు స్ట్రెస్ బిల్డప్ అవుతుంది మీకు తెలియకుండా అవుతున్నప్పుడు, మీరు అప్పుడు కొన్ని పనులు మీరు తప్పుడు పనులు చేస్తుంటారు. అంటే కొంతమంది స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువ తినడము, స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంకేదో పనులు చేయడము, లేకుంటే ఈ పని చేసేది ఇంకేదో చేయడం, అలా అలా ఈ టైం అని వేస్ట్ చేయొచ్చు, మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, ఐ యూస్ టు డ్రింక్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్, ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో. బట్ ఇప్పుడు ఐఎమ్ డిలేయింగ్ 2 hours 3 hours తర్వాత తాగుతాను నేను, రైట్. అంటే మనం నేర్చుకోవడమే కాదు, దాన్ని ఆచరించడం కూడా కావాలి, రైట్. అలాగే ఇంకొక విషయం కూడా, మన బాడీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్, మనం అంతేగా పడిపోతున్నాము, చస్తున్నాము అనే టైంలో కూడా స్టిల్ కష్టపడి పనిచేసేది ఏంటంటే మన లివర్, కాలేయం అంటాం మనం, రైట్. దాన్ని మనము ఎంతో అబ్యూస్ చేస్తున్నాం, దాన్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాం, ఒత్తిడి పెడుతున్నాం దానికి. వెరీ సింపుల్. మనము అగైన్ విలేజెస్లో కానీ ఇండియాలో కానీ ఒకప్పుడు వేప పుల్లతో మనం బ్రష్ చేసుకునే వాళ్ళం. యు నో దట్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. దాంట్లో ఉండే చేదు గుణము మన లివర్కి ఎంతో హెల్ప్ అవుతుంది, రైట్. అలాగే దానికి రెస్ట్ ఇస్తున్నామా లేదు, 24 గంటలు మనం తింటూనే ఉన్నాం. మీరు లివర్కి ఎంతైతే విశ్రాంతి ఇస్తారో మీ హెల్త్ అంత బాగా జరుగుతుంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇట్లాగే సెంట్రల్ సర్వర్ అనుకోవచ్చు మనం. అఫ్ కోర్స్ మనకు హార్ట్ పంప్ చేస్తుంది, అవన్నీ పనులు ఉన్నాయి. బట్ అలాగే లివర్ కూడా. బట్ మనం ఏం చేస్తున్నాం, వాటిని జాగ్రత్తగా చూసుకోవట్లేదు. సో ఇలాంటి ట్రైనింగ్ అండ్ శిక్షణ దీనివల్ల వచ్చే మేము చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ 4 things మనం ఫోకస్ చేద్దామండి. ఈ అఫ్ కోర్స్ ఇది నెవర్ ఎండింగ్ టాపిక్, బట్ ఓన్లీ 4 విషయాల మీద, 4 things మీద మీకు మాట్లాడతానని వాళ్ళ పోషణ, న్యూట్రిషన్, వాట్ ఈస్ ఇన్పుట్, మన బాడీలో ఏదైతే వెళ్తుందో అది మూడు మూడు విషయాలుగా పనిచేస్తాయి మనకి. ఒకటి, మీ బాడీని బిల్డ్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అనుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మీ ఎనర్జీ ఇస్తుంది. థర్డ్ వచ్చేసి మిమ్మల్ని స్లోగా చంపుతూ ఉంటుంది, ఎందుకంటే సరైన ఆహారం తీసుకోకుండా, రైట్. అలాగే నేను మీకేం అరే మీరు ఓన్లీ కూరగాయలు తినండి, పండ్లు తినండి, అన్నీ మానేయండి అని చెప్పట్లేదండి, రైట్. అగైన్ ట్రైనింగ్, శిక్షణ, మేము గైడెన్స్ ఇస్తాం మనము. అంటే ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ కార్ కొన్నాం అనుకోండి, బ్యాటరీ ఛార్జ్ చేస్తాం కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయాం కదా. అలాగే పెట్రోల్ కార్ ఉందనుకోండి, డీజిల్ కానీ కిరోసిన్ కానీ పోయాం కదా, రైట్. ఓ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల కారుకే మనం అంత జాగ్రత్తగా అంత ఆలోచిస్తే, మన పోషణ మనం వెలకట్టలేనంత ఆస్తి మనం ఏం పోషిస్తున్నాం, ఎలా పోషిస్తున్నాం, రైట్. దట్ ఈస్ ఐమ్ టాకింగ్, రైట్. సో 4 things ఫస్ట్ థింగ్ ఈజ్ పోషణ, న్యూట్రిషన్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే
నో మ్యాటర్ వాట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంత బిజీ ఉన్నారు, ఎలా ఉన్నారు, మొత్తం పక్కన పెట్టేద్దాం. స్టార్ట్ సమ్వేర్, డూ సంథింగ్ వెరీ యాక్టివ్. మీరు నడవండి, గంతులేయండి, డ్యాన్స్ చేయండి, ఏదో ఒకటి చేయండి, బట్ కొంత యాక్టివ్నెస్, బాడీ యాక్టివ్గా ఉండాలి. వెన్ యువర్ బాడీ ఈజ్ యాక్టివ్, యువర్ బ్రెయిన్ ఈజ్ యాక్టివ్. వెన్ యువర్ బ్రెయిన్ ఈజ్ యంగ్, మన వయసు ఎంత ఉన్నది ఇంపార్టెంట్ కాదు, మన మన బ్రెయిన్ వయసు ఎంత ఉందనేది ఇంపార్టెంట్. మీరు 60 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు మీ ఏజ్, మీ బ్రెయిన్ మీరు 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఏజ్ కూడా ఉంచవచ్చు. ఈ మధ్యలో ఒక రీసెర్చ్ అవుతున్నాను, వాళ్ళు 100+ ఇయర్స్లో చనిపోయారు ఒక ఇద్దరు లేడీస్. సో వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు ఏదో అగ్రిమెంట్ చేశారనమాట. వాళ్ళు ఎంతో యాక్టివ్గా, ఎనర్జీగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఓకే, రైట్. వాళ్ళ బ్రెయిన్ రీసెర్చ్ చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ 34 ఇయర్స్ ఏదో, అంటే వాళ్ళ 102 ఇయర్స్ ఏదో ఉంది వాళ్ళు చనిపోయినప్పుడు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఏజ్ మాత్రం 34 ఇయర్స్ ఏదో వచ్చింది. సో నేను చెప్పేది ఇక్కడ స్టోరీలు కాదు, కాకామ కథలు కాదు, రియల్ లైఫ్, రియల్ హిస్టరీ, రియల్ రీసెర్చ్, రైట్. ఎంతో శోధించిన, పరిశోధించిన జ్ఞానం మీకు ఇస్తున్నాను. సో దానికి 4 రీజన్స్ చెప్తున్నాను. మనం బ్రెయిన్ యంగ్ ఉండాలంటే, మనం యాక్టివ్గా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ అఫ్ కోర్స్ న్యూట్రిషన్, అది ఇంకా మాట్లాడతాం నెక్స్ట్ స్క్రీన్లో. యాక్టివ్, మీరు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు, బాడీకి కొద్దిగా శ్రమ అనేది కావాలి, రైట్. ఇప్పుడు నేను వెరీ ఫస్ట్ టైం ఇంజనీరింగ్లో చదివి పాస్ అయిపోయి ఇండియాలో జాబ్ చేస్తుంటే, నా ఫస్ట్ సంపాదనతోటి మా అమ్మగారికి నేను గ్రైండర్ కొనిచ్చాను. మా ఇంట్లో అంతవరకు గ్రైండర్ లేకుండే అప్పుడు. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఇచ్చాను. బట్ తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే గ్రైండర్ లేనప్పుడు మనం రోలు, రుబ్బు అవన్నీ ఉన్నాయి కదా. అంటే మా ఇంట్లో వందల మంది ఏం లేరు, చిన్న చిన్నవి ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు కొద్దిగా ఫిజికల్గా వర్క్ చేసేవారు సార్. ఎప్పుడైతే గ్రైండర్ ఇచ్చామో అలా బటన్ నొక్కితే ఇలా అయిపోయింది. సో రైట్. అఫ్ కోర్స్ అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ ఉన్నప్పుడు మన టూల్స్ వాడండి, గ్రైండర్ వాడొద్దని నేను చెప్పట్లేదు ఇక్కడ, బట్ దాని వెనకాల ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోండి, మీనింగ్ని అర్థం చేసుకోండి, డీప్గా ఆలోచించడం మొదలు పెట్టండి. సో యాక్టివ్గా మీరు ఏదైనా చేయండి, అది నడవండి, వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి, ఏమైనా చేయండి, రైట్. నేను ఎప్పుడైతే ఇప్పుడు ఒక 2 ఇయర్స్ పైన నాకు టైం పట్టింది. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఎవ్రీ డే నేను ప్రయాణం చేస్తున్నానా, ఇంట్లో ఉంటున్నానా, ఆఫీస్ ఉందా, జాబ్ ఉందా, ఏముందా అనవసరం అండి, 10,000 స్టెప్పులు నడుస్తాను. ఈ 5 సంవత్సరాలలో ఒక రోజు 2 రోజులు మాత్రం మిస్ అయ్యాను అనుకుంటా, అంతకంటే ఎక్కువ మిస్ అవ్వలేదు, రైట్. సో వి నీడ్ యాక్టివ్, యూ టు బి యాక్టివ్. ఏ అంశం తీసుకోండి మీరు, బట్ స్టార్ట్ విత్ 2 మినిట్స్, స్టార్ట్ విత్ 1 మినిట్. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారు, థర్డ్ ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు, నాకు చేత కాదండి అనొద్దు, ఎలివేటర్ కోసం వెయిట్ చేయకండి, 2 మినిట్స్ వాక్ చేయండి. అట్లా కొంచెం కొంచెం మార్పులు తీసుకురండి. అట్లీస్ట్ నాకు 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తీసుకోవడానికి టైం లేదండి అనొచ్చు మనం, రైట్. సో యూ కెన్ డూ దట్, రైట్. సో దట్ ఈస్ వేర్ చేంజెస్ ఆర్ కమింగ్ అండి, రైట్. అలాగే చాలా జోకులు వస్తాయి మనకి, రైట్. మనం బాగా డబ్బులు సంపాదించగానే కార్ తీసుకుంటాము, మనం ఆరోగ్యం, కార్ తీసుకొని మనము ఏం చేస్తాము, ఆ, అంటే మామూలుగా ఉన్నప్పుడు సైకిల్ దొక్కే వాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, తర్వాత డబ్బులు బాగా రాగానే కార్ తీసుకుంటాము, ఆఫీస్ వెళ్తాము, మన వ్యాపారాలు అన్నీ చేసుకుంటాము, తర్వాత ఈవినింగ్ వెళ్ళి జిమ్కి వెళ్తాము, అక్కడ పోయి మళ్ళీ సైకిల్ దొక్కుతాం, రైట్. జోకులు వేస్తారు కదా జన, అరే ఇదేదో ముందే సైకిల్ దొక్కుతుంటే ఇక ఇదంతా రావాల్సిన అవసరం లేదు కదా, రైట్. సో మేక్ సమ్ హ్యాబిట్. నా లెర్న్ సంథింగ్ న్యూ. అగైన్ టైం లేదని ఇది లేదని కాదండి, మన దగ్గర అందరి దగ్గర టైం ఉంది. ఏదో ఒకటి కొత్త కొత్త విషయాలు కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాడు, పనికొచ్చే విషయాల మీద నేర్చుకుంటున్నాడు. సో మీ లైఫ్లో, మీ డేలో మీరు చూసుకున్నారనుకోండి, వెరీ సింపుల్గా మీరు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైం తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మాస్టర్ కావాలంటే దెర్ ఈస్ సంథింగ్ రూల్ కాల్ 10,000 అవర్స్ అని ఉంది. మీరు మాస్టర్ అవ్వడానికి అని కాదు, ఏదో కొత్తది నేర్చుకోండి, కొత్త పనులు చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము రోజు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తున్నాము, ఒక డైరెక్షన్లో వెళ్తున్నాము, రైట్. ఆ డైరెక్షన్లో వెళ్తే ఒకసారి కన్స్ట్రక్షన్ ఉన్న, ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నా అందులోనే కూర్చుంటాం, కానీ మన మైండ్ ఒప్పుకోదు, మన దారి మార్చాం, దాంట్లోకే పోవడానికి ట్రై చేస్తాం. బట్ అలా కాకుండా అసలు ట్రాఫిక్ లేకుండా, ప్రాబ్లం లేకుండా, హే ఒకరోజు జస్ట్ కళ్ళు మూసుకొని ఇంకో దిక్కు వెళ్ళిపోండి. ఐ మీన్ డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డ్రైవ్, బట్ కొత్త డైరెక్షన్ ట్రై చేయండి.
లేదు ప్రతిసారి హోటల్ రెస్టారెంట్ పోయినారనుకోండి, భోజనం చేస్తారనుకోండి, రోజు ఒకటే ఐటెం తిన్నారనుకోండి, కాదు ఈరోజు కొత్త ట్రై చేయండి. లేదు సూపర్ మార్కెట్ వెళ్ళారు, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు తినని ఫ్రూట్ ఉంటే ట్రై చేయండి. సంథింగ్ న్యూ, ట్రై సంథింగ్ న్యూ, లెర్న్ సంథింగ్ న్యూ. దట్ కీప్స్ యువర్ బ్రెయిన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అండ్ అదే మీకు సంపదకి ట్రాన్స్లేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, రిలాక్స్, డు నాట్ స్ట్రెస్ అవుట్. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్, అఫ్ కోర్స్ వన్ ఈజ్ ఆహారము, మన ఆరోగ్యంగా ఉండకపోవడానికి కారణమైన ఆహారం ఒకటి. సెకండ్ వచ్చేసి మన స్ట్రెస్, ఒత్తిడి, ప్రెషర్, రైట్. సో దీన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా, అగైన్ వీ టు అంటే దేని మీద మనం ప్రెషర్ పెట్టుకోవాలి, అఫ్ కోర్స్ దేని మీద మనం ప్రెషర్ పెట్టుకున్నా స్ట్రెస్ పెట్టుకున్నా పనులు మాత్రం జరగవు. సపోజ్ లెట్సే ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను, మధ్యలో ఎవరో మాట్లాడారు, రైట్. ఊహు నేను గొడవ పట్టి కోపానికి వచ్చి నా స్ట్రెస్ పెంచుకున్నాను అనుకోండి, అదేమీ జరగకుండా ఉండదు కదా. అలాగే మన పిల్లలు చదవలేరని పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజుల్లో కష్టపడుతున్నారు. ఎందుకు? వాడు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మీరు అంటున్నారు, కానీ మీరు ఒక్కసారైనా యాజ్ ఎ పేరెంట్స్ వాడిని అడిగారా, ఆ పిల్లని కానీ పిల్లవాడిని కానీ అడిగారా, అరే పెద్ద పెరిగిన తర్వాత లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నావు, ఎలా ఉండాలంటున్నారా? లేకపోతే మీరు ఇంజనీర్ కావాలనుకుని మీరు ఇంజనీర్ కాలేకపోతే, మీరు డాక్టర్ కావాలని మీరు డాక్టర్ కాలేకపోతే మీ అబ్బాయిని మీ అమ్మాయిని డాక్టర్ కావాలంటున్నారా మీరు? ఆ? ఇప్పుడు మీరు వెకేషన్ వెళ్ళారనుకోండి, ఏదైనా మంచి ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి, ఎవరినైనా అరే ఇది రెడీ అయ్యో, అది రెడీ అయ్యో, ఇది చేయి అది చేయి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందరు చక్క 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 రెడీ అవుతారు, పిల్లలు కూడా పొద్దున్న లేచేసి రెడీ అవుతారు. అదే మీరు వాళ్ళకు నచ్చనిది ఏమైనా చేయారనుకోండి, పొద్దున 6 గంటలు కాదు 9 గంటలు లేపినా లేవరు, రైట్. అంటే మనం ఏంది, నచ్చే విషయాలను మనలో మన కంట్రోల్లో ఉన్న విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. మీరు పిల్లలు చదవట్లేదనో, లేకుంటే వాళ్ళు బాగుండలేదనో, వాళ్ళు బాగా సంపాదిస్తలేదనో, యాజ్ అ పేరెంట్ మనకు ఉంటుంది, కానీ దాన్ని మీరు ఎలా అభివృద్ధి చెందించాలి అంటే, దాన్ని ఆ సిచ్యువేషన్ ఎలా మార్చాలని ఆలోచించాలి, కానీ దాని మీద స్ట్రెస్ ఒత్తిడి పెంచుకుంటే లాభం రాదు దాని మీద. మీ బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. ఓకే, రైట్. మీ బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. సో కాబట్టి ఈ 4 విషయాలలో ఏమంటున్నాం, ఒకటి పోషణ, మన న్యూట్రిషన్, బీయింగ్ యాక్టివ్ ఎవ్రీ డే, డూ సంథింగ్ ఫర్ 5 మినిట్స్ 10 మినిట్స్ 2 మినిట్స్ అయినా స్టార్ట్ చేయండి, తర్వాత తర్వాత ఒక 30 మినిట్స్ వరకు ఇంక్రీజ్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, స్టార్ట్ లెర్నింగ్ డూ సంథింగ్ న్యూ. స్ట్రెస్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అనవసర విషయాల మీద దూర్చుకొని అనవసరంగా మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఓకే, వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నెక్స్ట్ రిలాక్సింగ్. రిలాక్స్ విషయంలో స్లీపింగ్ కూడా ప్లాన్ చేసుకోండి. 24 అవర్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, రాత్రులు ఎంతో లేట్గా ఉండి సినిమాలు చూడడము, వీడియోలు చూడడము, లేకపోతే ఏదో చేయాల్సిన అవసరం లేదు. తప్పని పరిస్థితులలో ఓకే, బట్ నాట్ ఎవ్రీ డే. ఐడియల్ సిచ్యువేషన్ ఏంటి, మనం పడుకుంటే 9 9 o'clock వరకు పడుకొని పొద్దున 3 గంటలు 3:30 4 గంటలకు 5 గంటలకు ఆ టైంలో లేచామనుకోండి, చాలా బ్రహ్మాండమైన ఆచరణ ప్లాన్. అది ఈ రోజుల్లో కుదరకపోవచ్చు, బట్ డూ యువర్ బెస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా, అంటే నేను ఎంత లేట్గా ఉండాలంటే అంత లేట్గా ఉండగలుగుతాను, ఉదయం లేవాలంటే ఇబ్బంది అవుతుంది నాకు. సో అందుకని నేనేంటి 12 12:30 1 గంట అలా పడుకునేవారు రాత్రి రోజు. ఇప్పుడు నేను ఒకేసారి హే లేదు నేను 9 గంటలకు పడుకుంటాను 6 గంటలకు పడుకుంటాను అనట్లేదు. స్లోగా నేను ఒక 3 4 మంత్స్ నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాను, ఒక హాఫ్ అవర్ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మెల్లగా. అఫ్ కోర్స్ 9 గంటలకు నేను పడుకునే అవకాశం రాకపోవచ్చు నాకు, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన వ్యాపారం కానీ, మన జాబులు కానీ, ఫ్యామిలీ కానీ, ఎన్నో విషయాలు ఉంటాయి, బట్ అట్లీస్ట్ హే, అంటే అనవసరంగా అంటే రోజంతా మనం అక్కడిక్కడ టైం వేస్ట్ చేసి ఈ పనులన్నీ చేయాలని రాత్రంతా కూర్చొని చేసే బదులు జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, పొద్దున్న నుండి టైం కలిసి వస్తుంది. సరే 12 12 గంటలు పడుకునే బదులు 11 గంటలు పడుకున్నాను, చాలా బెటర్ అలా అనమాట, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ ద న్యూట్రిషన్ పార్ట్ వచ్చేసి ఈ 3 ఏరియాస్లో మనం ఫోకస్ చేయాలి. ప్రోటీన్, ఒమేగా అండ్ సమ్ వైటమిన్స్. ప్రోటీన్ ఈజ్ అ బిల్డింగ్ బ్లాక్ ఫర్ అస్. ఓకే,
అండ్ సాధ్యమైనంత వరకు అఫ్ కోర్స్ ఐఎమ్ వెజిటేరియన్, నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటాను, బట్ నేను తింటున్నానని కాదు. ద బెస్ట్ థింగ్ ఈజ్ ప్లాంట్ ప్లాంట్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అస్. వీఆర్ మేడ్ ఫర్ ద ప్లాంట్ ఫుడ్. చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తారు, మనకి ఇలాంటి టీత్ ఉంది, అలాంటి టీత్ ఉంది, యానిమల్స్ కూడా అలాంటి టీతే ఉంది, దానివల్ల మనం కూడా మాంసం తినొచ్చు అంటారు. బట్ అగైన్ మీరు తినకూడదని చెప్పట్లేదు. ఒకవేళ మీరు అవన్నీ తింటున్నారంటే సాధ్యమైనంత వరకు తగ్గించండి. దాంట్లో చాలా కాంట్రవర్సీలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్? ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది. బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్లో మాత్రమే మనకు కావాల్సిన కొన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. మీట్ ప్రోడక్ట్లో, యానిమల్ ప్రోడక్ట్లో ఉండవు అవి. కేవలం ప్లాంట్ ద్వారానే వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్, మన బాడీ తయారు చేసుకోవాలి, రైట్? సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక కన్సల్టెంట్ ఇచ్చినప్పుడు జనాలు, మాకెందుకండి బాడీ బిల్డర్ కావాలి, ఎక్సర్సైజెస్ కావాలి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలంటారు. నో అండి, ప్రోటీన్ అనేది ప్రతి చిన్న పిల్లాడి నుండి ఎంత ఏజ్ ఉన్నా కానీ అందరికి కావాలి. బట్ ఏజ్ని బట్టేసి ఎలాంటి ప్రోటీన్ తినాలి, లేకుంటే మన ఆరోగ్యం ఏంటి అవన్నీ చూసి దాన్ని బట్టి, బట్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు మనకు ఇంటేక్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు, లేక డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయనుకోండి, ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బర్న్ యువర్ ఫ్యాట్, ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోటీన్ ప్రాపర్గా ఇంటేక్ చేయకుండా మనము బరువు తగ్గే ప్రయత్నం చేసామనుకోండి, ఆ, కొద్దిగా అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే అప్పుడు మన మజిల్స్ వెళ్ళిపోతుంటాయి. యాక్చువల్ ఫ్యాట్ తగ్గదు. ఫ్యాట్ మన కొవ్వు తరిగిపోకుండా మన మజిల్స్ తగ్గిపోతాయి. మన మజిల్స్ తగ్గిపోతే ఇట్స్ చాలా హానికరం ఆరోగ్యానికి, రైట్? మనం బరువు తగ్గాను అనే సంతోషం కాదు, ఎలా తగ్గారు, ఏం చేస్తున్నారు, పోషణ, న్యూట్రిషన్ ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఒమెగా. మన బ్రెయిన్ కూడా ఫ్యాటీ, ఐ మీన్ ఫ్యాట్ అన్నాం కదా, అలాగే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్. ఈ మధ్యలో మనం రకరకాల ఆయిల్స్ కానివ్వండి, ఏవేవో తింటున్నాము, షుగర్స్ ఇలాంటివన్నీ తింటున్నాం కదా, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం చెడిపోతుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలంటే అది కూడా ఒమెగా ఫ్యాటీ యాసిడ్ 3 కావాలి. దర్ ఆర్ 3 అండ్ 6 ఉన్నాయి. మనకు 6 విరివిగా దొరికితే చాలా తింటున్నాం. నా రేషియో మెయింటైన్, సర్టెన్ రేషియో మెయింటైన్ చేయాలి. సాధ్యమైనంత 6ని తగ్గించేసి 3ని పెంచుతూ పోవాలి, రైట్? సర్టెన్ వైటమిన్స్, వైటమిన్ సి అనండి, ఇమ్యూనిటీ, వైటమిన్ డి, ఎన్నో రకాల జీన్స్ని కూడా రిపేర్ చేసే అవకాశం ఉంది, రైట్? ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. బట్ బై ద వే ఇక్కడ నేను ఇవన్నీ చెప్పాను కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము చెప్పేసాం అనేసి మీరు మార్కెట్లో వెళ్ళిపోయో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసేసి కనపడటం వల్ల ప్లీజ్ దయచేసి కొనకండి. వాటి గురించి తెలుసుకోవాలి మనకి. ఎందుకంటే నేను ఇప్పుడు మా డాడీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ అయిపోయినప్పుడు ఐ సీన్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ ఫీడింగ్ టు మై డాడ్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అండ్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఐ వాజ్ షాక్డ్. వాళ్ళు పెట్టే ఫుడ్ కానివ్వండి, వాళ్ళు పెట్టే ప్రోటీన్ కానివ్వండి, వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్. ఓకే, ఎందుకు అంటే అందరికీ అర్థం కాదు దాన్ని ఏం రాశారనేది. అలాగే ఏదో మెడిసిన్ తీసుకోవడానికి వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఫార్మసీకి వెళ్ళిపోతే అక్కడ, ఓ ఇది డయాబెటిక్ పనికొచ్చే బ్రేక్ఫాస్ట్ అని ఉంది, ఇది వెయిట్ మేనేజ్మెంట్ ఉంది, అది చూసి నేను నవ్వుకున్నాను. దాంట్లో ఉన్న కాంటెంట్స్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ చూసేసి. సో ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే మనం కేవలం మేము, మా గోల్ వ్యాపార దృక్పథం కాదు. ఫస్ట్ మీకు సంపద ఇవ్వడం మా ఫస్ట్ గోల్ అది. ఎందుకు అంటే మీకు సంపద ఇచ్చామనుకోండి, మాకు సంపద దానంతట అదే వస్తుంది. చాలా మంది వాళ్ళకు కావాల్సిన సంపద మీద ఫోకస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అపర కోటీశ్వరులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళంతా కోరుకునేది ఏంటి తెలుసా? డబ్బు కాదు. మీరు ఆశ్చర్యపోవచ్చు. వాళ్ళంతా కోరుకునేది మీ టైం. ఎందుకు తెలుసా? ఆ టైంలో మీరు వాళ్ళ వీడియోస్ కానీ, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కానీ, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటారు కదా. మ్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన టైం, మన అటెన్షన్. ఇది ఫ్లాషీగా ఉంది, ఇది డిజైన్ ఉంది, కలర్ ఉంది, బాగుంది అనగానే మనం దాన్ని అట్రాక్ట్ చేస్తారు, రైట్? మన అటెన్షన్, మన టైం. మీరు ఒక 2 minutes టైము, 2 seconds టైం వాళ్ళకి ఇచ్చారనుకోండి, దట్స్ ఎనఫ్ ఫర్ దెమ్. లైఫ్ లాంగ్ మిమ్మల్ని లాక్ చేస్తారు వాళ్ళు. ఓకే, అఫ్ కోర్స్ నేను తప్పు పట్టట్లేదు, బట్ వాళ్ళందరినీ నడిపించేది మనమే, సామాన్య మానవుడు.
మీ హార్డ్ అండ్ మనీ, కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు ఎక్కడ పెట్టాలో మీరు బాగా ఆలోచించుకోండి. ఎలా ఖర్చు పెట్టాలో మీరు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే అప్పుడే మీ సంపద మొదలవుతుంది. మీకు అష్టలక్ష్ములు మీ దగ్గరికి వచ్చేస్తాయి. రైట్? సో అది. అండ్ ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు. ఆ, మనము బఫే అని చెప్పాను చూసారా, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇది. మామూలుగా మన జీవితంలో కూడా మనం కూడా రోజు చేస్తున్నామే అని అనుకుంటున్నాను, బట్ ఎస్పెషల్లీ బఫేలు లేకుంటే ఈ మ్యారేజ్లు ఈ పార్టీలలో బాగా జరుగుతుంది. ఎట్లా అంటే మనము ఆ- ఆకలి అంటే మనకు ఆహారం తినే ముందు కొద్దిగా ఆకలి సెన్సేషన్ వచ్చేసినప్పుడు, అరే ఫీలింగ్ వచ్చేసినప్పుడు మన బాడీలో మన పొట్ట రెడీ అవుతూ ఉంటుంది. ఏంటంటే చాలా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, యాసిడ్ కావాలి ఎందుకంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించి దానికి కావాల్సిన పనులన్నీ చేయాలి కాబట్టి, రైట్? సో యాసిడ్ని జమ చేస్తూ ఉంటుంది. ఓకే. అగైన్ మీరు ఆచారాలు వ్యవహారాలు కనుక పోతే పూర్వకాలము వాళ్ళు మనకేం వడ్డించేదంటే కూర్చుని మంచిగా, ఎందుకంటే రిలాక్స్, రైట్? స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా. బఫేలు ఏంటి, అరే నాకు దొరకట్లేదని లైన్లో నిలబడి కష్టపడి వెనకాల పడి మొదలు పడి మీరు కొట్లాడుకొని తింటున్నారు. బంతి భోజనాలు అలా కాదు కదా, వాళ్ళు మన దగ్గరికి వచ్చి వడ్డిస్తారు. వాళ్ళు అప్పుడు కొసరి కొసరి వడ్డించేవాళ్ళు, వద్దురా బాబు అంటే కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు. ఈ రోజు అరే పెట్టరా అంటే పెట్టట్లేదు, రైట్? సో యూఆర్ డెవలపింగ్ ద స్ట్రెస్ దేర్. బట్ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే భోజనం పెట్టేటప్పుడు మనకి ఇనీషియల్గా చాలా హెవీ ఫుడ్తో స్టార్ట్ చేసేవాళ్ళు. పప్పులు కానివ్వండి, పులిహోరలు కానివ్వండి, స్వీట్ కానివ్వండి, అలాంటివన్నీ. ఎందుకు తెలుసా మీరు, మీరు పొట్ట అంటే ఆహారం తీసుకునే టైంలో ఇనీషియల్గా ఏమవుతుంది అంటే ఆ యాసిడ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఏమంటారు, ఎక్కువ క్యాలరీస్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, షుగర్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న ప్రోడక్ట్ని, అదే ఏమంటారు ఐటమ్ని, అంటే స్వీట్ కానీ ఇవన్నీ మనం తిన్నప్పుడు అది మనకు అరగాలి అంటే దానికి ఎక్కువ యాసిడ్ కావాలి. ఓకే, రైట్? సో అంటే మనకు బాడీ భోజనం చేసే ముందు కొద్దిగా యాసిడిక్ నేచర్లో ఉంటుంది, ఆమ్ల నేచర్లో వెళ్ళిపోతుంది, రైట్? అవి మీరు వేశారనుకోండి మీ పొట్టలో ఫస్ట్, అవి అరగడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే కొద్దిగా లైట్ ఫుడ్ పెడుతూ ఉంటారు మీరు, అంటే మామూలుగా వడ్డించినప్పుడంతా. మోస్ట్ ఆఫ్ ద టైం ఎండ్ విత్ ద మజ్జిగ. కొంతమంది మజ్జిగ ముందు పోయమంటే పోయారు, లాస్ట్గా పోస్తారు. ఏం చేస్తున్నారు, మనము హెవీ ఫుడ్తో స్టార్ట్ అయిపోయి లైట్ ఫుడ్తో ఎండ్ చేస్తున్నాం. అంటే మన బాడీని మనం యాసిడిక్గా స్టార్ట్ చేసాము. భోజనం అయ్యేసరికి మనం ఆమ్ల గుణాన్ని, ఆమ్లతత్వాన్ని తగ్గించేసి క్షార గుణం అంటాం కదా, దాన్ని తీసుకొస్తున్నాం, ఆల్కలైన్. రైట్? మన బాడీ ఏంటంటే అటు టూ మచ్ యాసిడిక్ ఉండద్దు, టూ మచ్ ఆల్కలైన్ ఉండద్దు, రైట్? బ్యాలెన్స్డ్గా ఉండాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ గెటింగ్ క్యాన్సర్ ఫర్ ద పీపుల్. యు ఆర్ కీపింగ్ యువర్ బాడీ ఇన్ యాసిడిక్ నేచర్. హే, నేను ఎంతో గొప్పగా పెళ్లి చేశానని కాదండి, ఈ అంబానీ ఫ్యామిలీకి చేతులెత్తి నమస్కారం. ఎందుకు అంటే వాళ్ళు సాంప్రదాయాన్ని పాటించడమే కాకుండా చాలా ఆరోగ్యంగా తినిపించారు జనాలకి, రైట్? మీరు చెప్పుకోవచ్చు, ఏ మా పెళ్ళిళ్ళు ఎంత చేశామండి. ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు నాకు చెప్తుంటారు, అరే వాడి పెళ్ళి పోతే 20 ఐస్ క్రీమ్లు పెట్టాడురా, ఇది 50 స్వీట్లు పెట్టాడురా, 100 ఎంతో ఫుడ్ డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నారు మీరు, ఎవరు తినట్లేదు అది అక్కడ. మీరు సంవత్సరాల తరబడి చెప్పుకుంటున్నారు, వాడు స్వీట్ పెట్టాము ఇది పెట్టామని. తర్వాత పెళ్ళికి వచ్చిన ఒక్కడు కూడా 3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మీ పెళ్లి గురించే గుర్తుపట్టాడు. అదే మీరు జాగ్రత్తగా మీరు ఎట్లా ట్రీట్ చేశారు, ఏం చేశారు, ఆరోగ్యానికి పెట్టండి. మీరు ఎంతో మందిని, మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, మీ చుట్టాలని, మీ దగ్గర బంధువులని కదా మీరు పిలుచుకున్నది పెళ్ళికి, మీ 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 ఇంట్లో జరిగే కార్యక్రమాలు అన్నిటికీ, గొప్ప గొప్ప ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ. వాళ్ళ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు మీరు, ఆలోచించండి, రైట్? సో సో దిస్ ఈజ్ వాట్ మై థాట్స్. ఓకే, మీకు ఈ దీనివల్ల కొంత మీకు కనువిప్పు జరిగిందనో లేకపోతే ఏదో కొద్దిగా మోటివేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మన బ్రెయిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇంతవరకు ఎంతో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఏమో అంటున్నాం, ఎన్ని వచ్చేసినా అట్లీస్ట్ ప్రస్తుతం మాత్రం మన బ్రెయిన్ని బీట్ చేసే మెషిన్ ఏది రాలేదు. అది ఎంతో క్యాపబిలిటీ ఉండొచ్చు. అగైన్ ఆ మెషిన్లన్నిటికీ మనం ట్రైనింగ్, శిక్షణ ఇచ్చాం కాబట్టి అవన్నీ చేయగలుగుతున్నాయి. బట్ అవన్నీ తయారు చేసింది మనమే కదా. వాటన్నిటిని బీట్ చేసే శక్తి మన దగ్గర ఉంది. మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, మనం ఎలాంటి వరల్డ్ పవర్ఫుల్ కంప్యూటర్ని మనం బీట్ చేయొచ్చు. బట్ ఇట్ నీడ్స్ ఎ ట్రైనింగ్.
ట్రైనింగ్, రైట్, శిక్షణ కావాలా. బట్ ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మన బ్రెయిన్కు ఉన్న ఇంకొకటి ఏంటంటే, మనం ఇమ్మీడియట్గా ఇంకా యాక్షన్ తీసుకోలేదనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్లో మన లైఫ్, మన గందరగోళం అన్నీ మర్చిపోయి, ఇప్పుడు మీరు ఎన్నో నేర్చుకోవచ్చు, మీరు నేను చెప్తుంటే మీకు ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. బట్ మీరు 100% తీసుకున్న కొన్ని పాయింట్స్ రాసుకోవడము, లేకుంటే ఒక చిన్న ప్రోగ్రెస్, రైట్, ఒక యాక్షన్, ఒక చిన్న పని చేసినా కానీ దీంట్లో అరే శ్రీనివాస్ ఇన్ని చెప్పారు, సరే ఈరోజు నేను జాగ్రత్తగా కూర్చొని, ఈవెన్ ఇంట్లో కూడా నేను చూస్తుంటాను, నిలబడి తింటుంటారు కొంతమంది, అటు ఇటు నడుస్తూ తింటుంటారు. కాదు, హే శ్రీనివాస్ చెప్పారు కదా, ఓకే ఈసారి కనీసానికి కూర్చొని ఏమాత్రం టీవీలు, ఫోన్లు, బుక్కులు ఏమైనా దగ్గర పెట్టుకోకుండా, హే సంతోషంగా, రిలాక్సింగ్గా, హ్యాపీగా తింటాను, తింటూ ఎంజాయ్ చేస్తాను, రైట్, సంథింగ్ అనుకోండి. బట్ కొంచెం చేయండి అట్లీస్ట్, రైట్, ఓకే. సో నేను అన్నట్టుగా ఒక 3-4 వీడియోస్ మీకు మా డిస్క్రిప్షన్లో పెడతాం. ఒకటి దినచర్య అనేది చేసాము, ఇది మీకు బిలీఫ్ అండ్ మీ సక్సెస్, విజయాన్ని లైఫ్లో సాధించాలంటే మీరు ఆ వీడియో స్టడీ చేయండి, ఆచరించండి, చాలా మార్పు వచ్చేస్తాయి మీకు ఆరోగ్యంలో కానివ్వండి, ఆస్తులలో కానివ్వండి, రైట్. సో ఇంతటితో మీ వీడియో మీకు ఆ, ఆ, ముగిస్తున్నాము. ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు, చూసినందుకు. బట్ మీరు మీకు నచ్చిన విషయాలని ప్రాక్టీస్ చేసి ఆచరణలో పెట్టేసి మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటే మాకు అంతకంటే ఎక్కువ సంపద కానివ్వండి, సంతోషం లేదండి మాకు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, అండ్ మీకు నచ్చిన విషయాలని మా కామెంట్స్ రూపంలో పెట్టండి. నచ్చకుండా కూడా మీకు కామెంట్స్ రూపంలో పెట్టండి, సో దట్ నెక్స్ట్ టైం మరింత ఆ, ఏమంటారు, వినూత్నంగా, మీకు ఉపయోగకరంగా మేము ముందుకు వస్తాము. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అంతేకాకుండా వచ్చే ఈ వారంలో నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. లైఫ్లో అంటే జీవితంలో కొంతమంది అంటే ఎంతోమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వై పీపుల్ ఫెయిలింగ్ ఇన్ లైఫ్ అనే వీడియో కూడా చేయబోతున్నాను. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నామండి. నమస్కారం. బ్యాక్ టు అరుణ గారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో రియల్లీ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హెల్త్ గురించి మేము తీసుకోవడానికి, కరెక్ట్ చేసుకుని మా హెల్త్ మేము బాగు చేసుకోవడానికి చాలా చాలా టిప్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ టాపిక్ మీద? ఉంటే కనుక అడగొచ్చు సార్ని. ఓకే. అదర్వైజ్ మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి పిలిచారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ లో ఉండండి. వన్ ఆన్ వన్ సెషన్ మీద సార్ కౌన్సిలింగ్ తీసుకొని గైడ్ చేస్తారు. మీకు ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నా అంటే సెపరేట్ గా అపాయింట్మెంట్ తీసుకొని కూడా కలవచ్చు. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఈ ప్రోగ్రామ్ కి వాళ్ళతో మీరు కాంటాక్ట్ లో ఉండండి. సో చాలా మీ ప్రెషియస్ టైం కి చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. రియల్లీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నిజంగానే 24 గంటల్లో ఆచరణ అనేది స్టార్ట్ చేయాలి. సో చేస్తున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ని. బాయ్.